జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలి వెళ్ళాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంతకాలం ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే నిజమైన జీవితం. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. నువ్వు చెప్పినా ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, ఎవరైనా నీ కథ వినాలన్నా ముందు నువ్వు గెలిచి తీరాలి. గెలిచాకే నిరూపించాలి నువ్వంటే ఏంటి అని. జీవితం అలలాంటిది. మనం పడుతూ లేస్తూ ఉంటాం. పడినప్పుడు పట్టుదలతో లెగవాలి. లేచినప్పుడు ఆ పట్టుదలతోనే ముందుకు సాగాలి. చాలా చిన్నదైన ఈ జీవితంలో మనం మనలాగే ఉండాలి. ఎవరి కోసమో మన ఉనికిని మార్చుకోకూడదు. జీవితంలో ఏ విత్తనం నాటితే అదే మొక్కగా మొలకెత్తుతుంది. మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మన ప్రవర్తన అలాగే ఉంటుంది. నువ్వు ఏడిస్తే నాటకం అంటారు. నవ్వితే బాధలే లేవంటారు. మౌనంగా ఉంటే నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నట్లే అంటారు. మాట్లాడితే చెడ్డవాడు అంటారు. మాట్లాడకపోతే అహంకారి అంటారు. బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తాడో అని అంటారు. చచ్చాక అయ్యో పాపం చచ్చిపోయాడా అని అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్ళను వాళ్ళ కర్మకే వదిలేయాలి. మనం మనకు నచ్చినట్లు బ్రతకాలి. నీ జీవితంలో కొంతమంది నీ హృదయాన్ని తెరుస్తారు. మరికొందరు నీ పర్సు తెరుస్తారు. ఇంకొందరు నీ కళ్ళు తెరిపిస్తారు. వాళ్ళని మాత్రమే నువ్వు జీవితంలో మర్చిపోకూడదు. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. అవసరం ఉన్నప్పుడు చెప్పేది, నాకు నువ్వే అంతా, ఇంకెవ్వరూ అవసరం లేదు. అవసరం తీరాక చెప్పేది, నువ్వెంత అసలు అని అంటారు. జీవితంలో ఎదగాలంటే పనిని ప్రేమించాలి. చేసే పని చిన్నదైనా ఫలితం పెద్దగా ఉండొచ్చు కదా, చెప్పండి. అందరూ అంటుంటారు కదా, అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయి అని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వారిని ప్రశ్నించకుండా ఉండడమా? నీతిగా బ్రతికేవాడు చెప్పుడు మాటలు వినడు. నిజాయితీగా ఉండేవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. అవునా కాదా, చెప్పండి. అడుగడుగునా అవరోధాలే ఒక్క అడుగు కోసం. ఆ ఒక్క అడుగు ఎందుకులే అని ఆగిపోకుండా ముందుకు వెళ్తేనే విజయం అనే గమ్యాన్ని చేరుకోగలమని నిరూపించగలవు. చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు.
ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యాన్ని నిన్ను చేరుస్తుంది. నీ గెలుపులో సగం వాటా ఓటమికి ఇవ్వాల్సిందే. నువ్వు గెలిచే వరకు తోడుగా ఉండేది తనే మరి. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టాకే పాఠం నేర్పుతుంది.